నిన్న మీకు క్విజ్ ఇచ్చి సబ్జెక్ట్ అండ్ వర్బ్ అగ్రిమెంట్ కరెక్ట్గా ఫాలో అవుతున్న సెంటెన్స్ని చూస్ చేసుకోమన్నాను. మీ రైట్ ఆన్సర్ ఏది? మీ రైట్ ఆన్సర్ 1 అయితే యు ఆర్ రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సబ్జెక్ట్ అంటే ఏంటి? మనం ఒక సెంటెన్స్లో ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నామో దానినే మనం సబ్జెక్ట్గా కన్సిడర్ చేయాలి. సో మనం 1, 2, 3, 4 సెంటెన్సెస్ చూసుకుంటే ఫస్ట్ సెంటెన్స్లో స్పెక్టికల్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి స్పెక్టికల్స్ అనేది సబ్జెక్ట్. సెకండ్ సెంటెన్స్లో పోలీస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి పోలీస్ సబ్జెక్ట్. థర్డ్ సెంటెన్స్లో మనం సిజర్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సిజర్స్ వచ్చేసి సబ్జెక్ట్. అండ్ లాస్ట్ సెంటెన్స్లో ట్రౌజర్స్. సో మనం దేని గురించి మాట్లాడుతున్నామో దాన్ని మనం సబ్జెక్ట్ అంటాం. ఈ వర్డ్స్ స్పెక్టికల్స్, సిజర్స్, ట్రౌజర్స్ మనం ఎప్పుడు ప్లూరల్గానే కన్సిడర్ చేయాలి. కాబట్టి వాటిని ప్లూరల్లో కన్సిడర్ చేస్తే మనం వాడే వర్బ్ కూడా ప్లూరల్లోనే ఉండాలి. మీరు థర్డ్ అండ్ ఫోర్త్ సెంటెన్సెస్ చూస్తే దాంట్లో మనం ఆర్ అని వాడకుండా ఐఎస్ ఇస్ అని వాడాము. సో ఇక్కడ సబ్జెక్ట్ అండ్ వర్బ్ అగ్రిమెంట్ అస్సలు లేదు. కానీ ఫస్ట్ సెంటెన్స్లో చూస్తే స్పెక్టికల్స్ ఇది మనం ప్లూరల్గా కన్సిడర్ చేయాలి కాబట్టి ఆర్ అని కరెక్ట్గా వాడారు. సో ఫస్ట్ సెంటెన్స్ అనేది రైట్. కానీ LOST లాస్ట్ అని ఇవ్వకుండా LAST లాస్ట్ అని రాశారు, బట్ ఇట్స్ ఓకే. సెకండ్ సెంటెన్స్ వచ్చేసి అక్కడ చాలా క్లియర్గా పోలీస్ అనే వర్డ్ ఉంది. పోలీస్ అనేది ఒక కలెక్టివ్ నౌన్. సో కలెక్టివ్ నౌన్ అంటే ఏంటి? అ గ్రూప్ ఆఫ్ డాగ్స్ని మనం ప్యాక్ ఆఫ్ డాగ్స్, అ గ్రూప్ ఆఫ్ ఫిష్ని అ స్కూల్ ఆఫ్ ఫిష్. సో ప్యాక్, స్కూల్ వీటిని మనం కలెక్టివ్ నౌన్స్ అని అంటాము. సో పోలీస్ అనే వర్డ్ ఎప్పుడున్నా కానీ దాన్ని ప్లూరల్గా కన్సిడర్ చేసి వర్బ్లో మనం ప్లూరల్ ఫామే రాయాలి. సో మీరు ఇక్కడ సెకండ్ సెంటెన్స్ చూస్తే హ్యాస్ అని రాకుండా హ్యావ్ అని రావాలి. ద పోలీస్ హ్యావ్ అరెస్టెడ్ హిమ్. ఇక్కడ హ్యావ్ ప్లూరల్ ఫామ్లో ఉంది అండ్ పోలీస్ ప్లూరల్ ఫామ్లో ఉంది. అప్పుడు అగ్రిమెంట్ జరుగుతున్నట్టు.